అరే బండి ఆగిపోయింది. అరే ఇంజన్ అదేంది స్టాండ్ లైట్ వస్తుంది. అరే అర్థమైతలేదు అసలు ఏమవుతుందో బండికి. బండి ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవుతలేదు చూడరు అసలు. ఎంత క్లిక్ కొడుతున్నా రేజ్ చేస్తున్నా అసలు స్టార్ట్ అవుతలేదు. బండి స్టాండ్ లైట్ అయితే వచ్చింది. మా దోజుగాని బండిని పంపించినాం. ఆల్రెడీ నా బండి వెళ్ళిపోయింది. ఇట్లనే నా బండి కూడా పంపించినాం. సేమ్ అదే ఇప్పుడు మా దోజుగాని బండి ఎక్కేయనికి ఎంత కష్టం పడుతున్నా చూడరు అసలు. దానికి గెలుగుతున్నా. హలో ట్రావెల్స్ అండ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. మనం ఈరోజు నిన్న నైట్ అయితే మనం ఆల్రెడీ ప్యాంక్ వచ్చినాం కదా. -10 degreesలో నైట్ రైడ్ కొట్టినాము. అదివరకు చెక్అవుట్ చేయకపోతే పైనకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే మహారాష్ట్ర స్కూటీ మీద వచ్చిరు. వీళ్ళు మాత్రం చాలా గ్రేట్ అనమాట. ఈ స్కూటీ చూడరు ఒకసారి, మొత్తం ఎంత మంచిగా నీట్గా ప్యాక్ చేసుకురు. ఇప్పుడు అట్లనే మన బండ్లు కూడా మొత్తం ప్యాక్ చేసేసుకొని మన 2 బండ్లు వెళ్ళాలి. మొత్తం రోడ్ మొత్తం ఆఫ్ రోడ్ ఉంటుందంట. కొద్ది వరకు ఆఫ్ రోడ్ ఉంటుందంట. చూసిరు కదా, ఇదంతా రోడ్ మొత్తం ఇట్లనే ఉంది. దగ్గర ఒక 50 to 60 kilometers ఆఫ్ రోడ్ ప్యాచ్ అనేది వస్తుందంట. 60 కాదు కదా, ఇంకెక్కువ కూడా వస్తుందంట. 100 లోకల్స్ని అడిగితే మాత్రం 100 అని చెప్పారు. మొత్తం ఇదే గతుకుల రోడ్ ఉంటుంది. డేంజరస్ రోడ్ అసలు. ఇదంతా ఎట్లా పోవాలో ఏమో అర్థమవుతలేదు. మొత్తం చూడరు, మొత్తం వాటర్ ఉంది. అసలు రోడే బాగాలేదురా బాబు అంటే మళ్ళీ అందులో వాటర్లో వాటర్ క్రాసింగ్స్ అవుతున్నాయి. మళ్ళీ లారీలు మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి ఘోరంగా. ఏడంటే ఆడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఆడ ల్యాండ్ స్లైడ్ అయిందనమాట. ఆ ల్యాండ్ స్లైడ్ని క్లియర్ చేయనీకే అదేం జేసీబీ ఇప్పుడు క్లియర్ చేస్తుంది. వీడు ఎప్పుడు తీస్తాడో ఏమో. జరుగుతున్నట్టుండిగా మంచిగా. చలో వెళ్ళిపోవాలి ఈ నుంచి అయితే. ఒక 20 నిమిషాల నుంచి ఈయనే ఉన్నాం మేమైతే. 20 నిమిషాల నుంచి అసలు జరుగుతలేడు. ఇప్పుడే కెమెరా ఆఫ్ చేసి అసలు ఏమవుతుందో చెప్దాం అనుకున్నా, అప్పుడే వాడు జరిగిండు. అసలు రోడ్లు మాత్రం మరి ఘోరంగా ఉన్నాయి. ఇంత దగ్గరికి పోతురు లారీ వాళ్ళు మాత్రము. మరి డేంజరస్ డ్రైవింగ్ చేస్తారు. ఇక్కడ లోకల్ లారీ వాళ్ళు ఉంటారు కదా, మరి ఘోరం అంటే ఘోరంగా అసలు. మొత్తం ఇండియన్ ఆయిల్ ట్యాంకర్లే పోతున్నాయి అన్ని. ఎంత దరిద్రంగా ఉందో చూసిరు కదా రోడ్లు. అరే బండి ఆగిపోయింది. అరే ఇంజన్ అదేంది స్టాండ్ లైట్ వస్తుంది. అరే అర్థమైతలేదు అసలు ఏమవుతుందో బండికి. బండి ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవుతలేదు చూడరు అసలు. ఎంత క్లిక్ కొడుతున్నా రేజ్ చేస్తున్నా అసలు స్టార్ట్ అవుతలేదు. బండి స్టాండ్ లైట్ అయితే వచ్చింది. ఇదేం ప్రాబ్లం రా బాబు. అబ్బా ఛే, ఇలాంటి డేంజరస్ ఘాట్ రోడ్లలో మళ్ళీ ఇదొక ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు. అసలు బండి మాత్రం స్టాండ్ లైట్ వచ్చింది. సెన్సర్ ఉంటుంది కదా బండికి, BS6 బండ్ల అందుకి. ఆ సెన్సర్ వచ్చిందంటే బండి ఆగిపోతుంది. ఇప్పుడేమో ఆ సెన్సర్ నా బండ్లో కనిపిస్తుంది. ఇప్పుడు అది రెక్టిఫై చేయాలి. ఇక మా వాడు వెనకాల ఉండగా వాడే మెకానిక్. అసలు మొత్తం కిందికి పైనకే ఉంది, అయినా సరే బండికి స్టాండ్ లైట్ అనేది వస్తుంది. ఇదేం ప్రాబ్లం రా బాబు కొత్తగా ఇప్పుడు. ఛా, నీ అమ్మ ఇంత పెద్ద అడవిలా ఏడ దొరుకుతుంది రా ఇది. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలిరా బాబు. పెద్ద కష్టమే వచ్చిందిగా మనకి. ఈ సైడ్లలో ఉంటుంది చూడు పగ్గు. ఈ స్టాండ్ సిగ్నల్ వల్ల బండి ఆన్ అయితే లేదు. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. ఇంతసేపు ఇట్లా వచ్చింది అనుకున్నాం, మళ్ళీ దొబ్బింది. ఇటు చూపిరా దీని మీద. ఇగో కింద స్టాండ్ అయితే తీసే ఉంది. కింద చూపి, స్టాండ్ అయితే తీసే ఉంది, అయినా సరే సిగ్నల్ వస్తుంది. అమ్మా ఇప్పటికే లేట్ అవుతున్నాం రా అయ్యా అంటే మళ్ళీ ఇదొక పని పడ్డది. మళ్ళీ లేటు. మా వాడే అన్ని రిపేరింగ్ చేపిస్తుంది. అందుకే ఆయన తెచ్చుకున్నా రిపేర్ చేస్తుందని. చిన్న ఇగో వైర్ కట్ అయిందా. ఇంటికాడ బండ్లు పెట్టినా ఒక నెల అట్లా. అప్పుడు మంచిగా ఉండే. ఈడికి వచ్చినాకనే చూపిస్తుంది అది. ఆ ఎలుక ఏ టైంలో ఏడ కొరికింది ఏమో తెలియదు, కానీ ఎలుక కొరికింది, వైర్ కూడిపోయింది. ఇప్పుడు ఆ చిన్న సెన్సార్ కోసం మాకు 2 గంటలు కూర్చింది. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఈ చిన్న పనికి తలకాయ పట్టుకున్నాం. నేను చేయలే కానీ మా వాడే చేసిండు. పాపం ఆయనకి ఆయాసం వచ్చినా సరే ఆడ చేసిండు. ఇప్పుడు ఇవన్నీ ఫిట్ చేసుకొని ఈ నుంచి 1 గంట దీన్నే దొబ్బుతుంది. ఎట్లా ఫిట్ చేసినాం చూడ్రి. వైర్ కట్ అయింది, చిన్న వైర్ గింతంత కట్ అయింది. దానికి
అది ఈడ చూపించింది, ఇంటికాడ చూపించచ్చు కదా దీని పని, మనకు అది ఈడ చూపించింది. అది కూడా ఇంత పెద్ద ఘాట్ రోడ్లో. ఒకసారి అది చూపి బాయ్. 16,000 హైయెస్ట్ ఫీట్ల. అమ్మా 16,000 హై ఫీట్ల బండి. ఏం చేస్తాం ఇది, నా తలకాయ పట్టుకొచ్చినాం, ట్రిప్ అయిపోగొట్టాలి ఎట్లనైనా. ఇక కమాన్, ఇక అన్నీ ఫిట్ చేసినాక డైరెక్ట్ మోటార్ బ్లాగ్లో కలుస్తాం. ఒప్పుకోలేదు ఇక. ఇప్పుడే బండి స్టాండ్ అంతా చేసినాము. నేను చేయలే, మ్యాక్సిమం మా దోస్తుగాడే చేసిండు, ప్రణీత్ గాడు. అందుకే మీ గ్యాంగ్లో ఎవడైనా రిపేర్ వర్క్ వాడు తెలిసినోడు ఉంటే వాడిని మాత్రం తెచ్చుకోవడం జాగ్రత్త. మరి ఘోరంగా ఉన్నాయి ఈ రోడ్లు. దీనికే మాకు 2 గంటలు అసలు టైం మొత్తం వేస్ట్. అసలు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికనే, అసలు ఏం ప్రాబ్లం తెలియనికనే మాకు గంట పోయింది. వాటర్ బాటిల్ పెట్టిపోతారు అనమాట ఈ ఏరియా, ఈ మౌంటైన్ ఏరియాలో ఏనైనా వాటర్ బాటిల్ పెట్టినాం అనుకో, అది పక్క వచ్చి వీడికైతే ఉంటాయి. ఇప్పుడు మేము కూడా ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టి వెళ్ళిపోతాం. అంత చెత్త రోడ్డు చూసినాక ఎంత బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తున్నాయి చూడండి అసలు. ఆహా, ఎన్ని రోజులైందో ఆ స్నో చూడక పైన. అసలు ఆ స్నోని టచ్ చేసామో లేదో కూడా తెలియదు ఈరోజు మనం అయితే. మొత్తం బ్యూటిఫుల్ వ్యూస్, అంటే ఎంత బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి చూడండి అసలు, క్రేజీ వ్యూస్. ఆహా, మొత్తం రిలాక్స్ అయిపోయింది బాడీ మొత్తం. వారేవా ఏమి వ్యూస్, క్రేజీ వ్యూస్, క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. ఆహా, మరీ దగ్గరకు పోతున్నాం కదా, స్నోకి మరీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం అయితే. ఆ పైన మొత్తం చూడరు అసలు, మొత్తం స్నోనే ఉంది. ఆ కొండ మొత్తం స్నోనే ఉంది. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అసలు. నా మైక్ పాడైపోయిందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, దానికి మాత్రం ఏమనుకోకూరి. ఇంత క్రేజీ అంటే అంత క్రేజీ ఉంది. అసలు లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. మేము అసలు లేలో మాకు స్నో దొరుకుతుంది అనుకున్నాం, కానీ ఏడ స్నో దొరకలే. మాకు ప్యాంగ్ నుంచి కోస్కోకి వెళ్ళే రూట్లో స్నో కనిపిస్తుంది. రోడ్లు కూడా జరసేపు మంచిగా వచ్చినాయి, మరీ ఘోరంగా అయిపోయింది. ఇదైతే మా బండి షార్ట్ కట్ తీసుకోనికి మేము ఇదంతా రోడ్లో వచ్చినాం. మా దోజుగాని బండిని పంపించినాం, ఆల్రెడీ నా బండి వెళ్ళిపోయింది. ఇట్లనే నా బండి కూడా పంపించినాం సేమ్ అదే. ఇప్పుడు మా దోజుగాని బండి ఎక్కేయనికి ఎంత కష్టం పడుతుందో చూడరు అసలు, బండి ఎక్కితేనే ఎక్కలేదు. ఎస్, ఫైనల్లీ కంప్లీటెడ్. సిరియా ఎంత అడ్వెంచర్ అయిందో. ఆ అడ్వెంచర్ చేయగానే ఎంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ చూడండి. ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. ఒకటేసారి అవుట్. ఇప్పుడు ఈ నుంచి ఎవ్వరు ఉండరు, ఏ బండి అడ్డం ఉండదు, ఏ కార్ అడ్డం ఉండదు, చక్కగా వెళ్ళిపోవచ్చు. పైన ఒకటి అడ్వెంచర్ రూట్, అది అందరు పోయేది. దీనిపైన ఫుల్ ట్రాఫిక్. ఏంటంటే మొత్తం ఆ లారీల ట్రాఫిక్ ఉంది, అన్ని లారీలే, మొత్తం లారీలే. ఇప్పుడైతే ఈ నుంచి ఏముండదు, ఎందుకంటే అక్కడ వర్కింగ్ చేయించి ఆయనని అడిగినాం మేము. చలో ఈ నుంచి వెళ్ళిపోయింది, ఈడ్చుకోబోతున్నాయి చెల్లి. బాయ్. మొత్తం బండి అయితే ఇక్కడ కుదవడ్డది వీళ్ళది. మేమైతే మొత్తం స్నో దగ్గరికి అయితే వచ్చేసినాం. క్రేజీ ఫీలింగ్. ఇది నీకు నాకు మధ్య ఉంది లవ్ డీలింగ్. ఏదది హార్ట్? ఓ నో మ్యాన్, ఫుల్ ఆఫ్ స్లష్ ఉంది ఇక్కడ. దిగాలా? రే వద్దు ఎండైనా అయిపోతు. నేనైతే కాలు కింద తొక్క ఏమన్నా కానీ. Let's go boys, we are on the snow.
ఇటు చూడు, అటు కాదురా ఇటు చూడు, ఇటు కాదురా ఇటు కూడా చూడరా, మొత్తం ఐస్ గడలే. దాన్ని గెలుగుతున్నా రే. నేను గ్లౌజులు కూడా వేసుకోలే, ఫోన్లో ఛార్జింగ్ కూడా ఎక్కువ లేదు, దెబ్బలు తింటా. కమాన్ 1 2 3 షూట్. ఇంకోడు బక్రా వస్తున్నాడు, బక్రా కాంటూ. హెడ్ షాట్ మిస్ అయిందిరా, అయ్యో. పోటీగా అవుతుంది ఇక్కడ పోరాటం. అయ్యా షాట్ రా, చే కొట్టనీక కూడా వస్తలేదు నీకైతే. ఏం మంచివిరా నువ్వు, వాడు చూడు. ఫైనల్గా బరాలా చాలంట 16,000 హైయెస్ట్ ఫీట్లో వచ్చేసినాం మేమందరం. ఒక చిన్న ఆఫ్ రోడింగ్ మమ్మల్ని దగ్గర ఒక గంట సేపు సేవ్ చేసింది, అంతే కదా. ఆ ట్రాఫిక్లో కొట్టకుండా. ఎటు చూడు స్నోయే, మంచి పడ్డలే చూడు. మేమైతే స్నోలో ఎంజాయ్ చేసినాం ఇప్పటిదాకా, కనీసం మా బండ్లు కూడా స్నోలో ఎంజాయ్ చేయాలని చెప్పి. స్నో పడ్డది, దానికి కూడా తేవాలి. బాడే నా హెల్మెట్ రా. కమాన్ బేబీ కమాన్. మన 2 బండ్లు ఫైనల్గా స్నోని కూడా టచ్ చేసినాయి. అదే షార్ట్. చలో ఇక ఈ నుంచి అయితే డైరెక్ట్ స్పితి వెళ్ళాలి. స్పితికి మాకు డైరెక్ట్ 7 hours చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:20 అవుతుంది. చలో పద. మనకి ఇంతసేపు ఒక్క బోర్డు కూడా కనిపించలేదు, కానీ డైరెక్ట్గా మనకి మనాలి మాత్రం 124 kilometers ఉంది. అదే రోడ్లో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు అదే రోడ్లో స్ట్రైట్గా వెళ్తూ ఉంటేనే మనకు ఆ నుంచి మనాలి ఏమో రైట్ సైడ్ వెళ్ళాలి. అటల్ టనల్ అనేది, అటల్ టనల్ నెక్స్ట్ వీడియోస్ కాకుండా నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాం. మీకు 2 days టైం పడుతుంది ఆ వీడియో రావడానికి. ఇప్పుడైతే మనకి ఇదే రూట్లో అటల్ టనల్ రూట్కనే వెళ్ళాలి. మళ్ళీ ముందట ఉంటుందో ఉండదో అని చెప్పేసి బండ్లో ట్యాంకులు చేపిస్తున్నాం. ఇంకొకటి ఏమైందంటే బండికి చలాన్ పడ్డది. మనకి చలాన్ పడ్డది హిమాచల్ ప్రదేశంలో. చలాన్ ఓవర్ స్పీడింగ్ చలాన్ అంట. 55 అంటే మనం 5 kilometers స్పీడ్ ఉందని చెప్పేసి చలాన్. నితిన్ భాయ్ చలాన్ పడ్డది ఎవరికి? మాకే. ఆపిండా 55 kilometers అంటే మేము 60 ఉన్నామంట. అవునా? నేను కరెక్ట్ 55 పెట్టినా. ఆ కొడుకులు చూసారా నేను టర్నింగ్ కాడ మా ఏడు కొట్టేసి ఆపిండు చలాన్ పడ్డది. అవునా? నన్ను చూసి సరే వస్తా. పడ్డది 533 అంట. ఈడ 97 rupees అంట. ఈడ తక్కువ ఉంది. ఎంత మీటర్ తిరిగింది? 35,992.
1500 చలాన్ బొక్క మాకైతే. ఈ చక్క ఈ నుంచి ఒక చాయ్ బ్రేక్ తీసుకోవాలి, నాన్ స్టాప్ అవుతుంది. మేము డైరెక్ట్గా అయితే హోమ్ స్టే తీసుకున్నాము. కొస్కోకి అయితే వచ్చేసినాం అనమాట. ఈ కొస్కోకి అయితే వచ్చినాం. ఈ నుంచి అయితే డైరెక్ట్గా రేపు మార్నింగ్ స్పీతి వ్యాలీ వెళ్ళిపోతాం. స్పీతి వ్యాలీలో రేపు ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది. కొస్కోలో మేము ఏడాయినామంటే జిప్పన్ హోమ్ స్టే బాగానే ఉంది. ఇగో ఇట్లుంది. మా 4 మెంబర్స్కి కలిపి 1200 పడ్డది. ఇది కొంచెం ఆఫ్ సీజన్ అనమాట. ఆఫ్ సీజన్ అనమాట అంటే 30కి వీళ్ళకి చిన్నపిల్లలందరికీ స్కూల్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. మేము తీసుకున్న రూమ్ అయితే ఇగో ఇది. ఒక పెద్ద బెడ్ ఇచ్చిండు, ఒకటి ఎక్స్ట్రా మేము వండుకోనికి బెడ్ ఇచ్చిండు. ఈరోజు అయితే కొంచెం బాగానే స్టంట్లు అయినాయి. అదేంది చలాన్ కూడా పడ్డది. ఏడవడని చలాను హిమాచల్ ప్రదేశ్లో వచ్చి చలాన్ పడ్డది మాకు. అట్లనే బండి కూడా స్టాండ్ వచ్చింది. ఈరోజే 2 పడ్డాయి మనకి. బండి స్టాండ్ సెన్సర్ అట్లనే అయింది, మళ్ళీ చలాన్ పడ్డది. కానీ రైడ్ మాత్రం క్రేజీ ఉంది, అట్లా ఏం లేదు. అట్లనే ఈరోజు ఇంకొక టాప్కి వేసి వచ్చినాం కూడా. ఏం టాప్ రాది, బొటనాలా టాపా ఏమో ఉంది. అది మీరు ఆల్రెడీ చూసి ఉంటారు కదా ముందే. ఆ టాప్ ఉంది. ఇప్పుడైతే ఇక మేము ఫైల్స్ అన్నీ ల్యాప్టాప్లకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కొన్ని గోప్రోలోకి నుంచి ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇక ట్రాన్స్ఫర్ అయినాక వీలైతే ఎడిటింగ్, లేకపోతే మనాలిలో ఎడిటింగ్ చేస్తా. బల్లాచల్ టాప్ అనమాట. ఆ టాప్ కూడా కవర్ అయిపోయింది. అది ఎంత ఉంది, జస్ట్ ఒక 16,000 ఫీట్స్ అనుకోకుండా మాకు తెలియదు ఆ టాప్ వస్తుందని కూడా. ఈ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళకి అదే టాప్ అనమాట. ఇక వీళ్ళకి ఆడికి రానికే ఒక్కొక్కరు ఇక్కడ రెంటర్ బైక్స్ తీసుకొని వస్తారు. ఇప్పుడైతే ఆ ఫైల్స్ అవన్నీ ట్రాన్స్ఫర్ అయిపోయాక వీలైతే ఎడిటింగ్ చేస్తాం, లేకపోతే లేదు డైరెక్ట్ స్పీతి కొట్టేసి మనాలిలో పోయినాక మనాలిలో ఎడిట్ చేస్తా. ఇంతవరకు చూసుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.